చెప్పగానే విశ్వామిత్రో మహాభాగా తపం కృత్వా విదురస్తరము శ్రీరామ వర్ష సహస్రాని నిరాహారో అజితేంద్రియ మోహితశ్చ మహావేగ వనే వేదకయా స్థితః శకుంతలా సముత్పన్నా పుత్రేణ వీర్యజా శుభాః దృష్ట్వా దాశసుతాం కాళీం పితామహ పరాశర. ఎవరైనా తాపసులైనా కామానికి లోపడకుండా ఉంటారా? విశ్వామిత్రుడు అంతకాలం తపస్సు చేసినాడు. 3 వర్ష సహస్రాన్ని 3000 సంవత్సరాల పాటు తపస్సు చేసినాడు. వేద వచ్చి ఒక్కసారి చుట్టూ పాడవాడి డ్యాన్స్ చేయగానే వదిలేసినాడు. శకుంతలను జన్మనిచ్చినాడు. ఎవరి రాత్రంలో ఎందుకు రానాయన? మీ తాతగారి గురించి చెప్తారు నేను. మా తండ్రి గారు ఉన్నాడు, ఎవరు? పరాశర మహర్షి. కదా పరాశర సంహిత అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చి అందరు దేవతల యొక్క వ్యుత్పత్తి ఎలా జరిగింది, దాని కారణాలు ఏమిటనేటువంటి విషయాలు చెప్పినటువంటి మహానుభావుడు పరాశరుడు. పరాశర స్మృతి రాసిన కలియుగంలో మనమంతా పరాశర స్మృతిని అనుసరించి నడుస్తూ ఉంటాం మనమంతా కూడా. కనుక పరాశర స్మృతి కాలం పరాశరి స్మృతికి అని కదా ఎక్కువగా మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మనస్మృతి అంటే మనస్మృతి అంటే ఈ మధ్య చాలా మంది కోపం వస్తూ ఉంటుంది, కానీ మనం చెప్తూ ఉంటాడు. సంసం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవా అంటాడు. ఒక కొడుకు పుట్టగానే వాడికి కాస్త జ్ఞానం రాగానే చెప్పాలి. ఏమని? నాయన మనం పలానా వాళ్ళం. నాకంటే చెప్పేవాడు, ఇలా పక్కన పడుకోబెట్టుకుని చెప్పేవాడు. మీ తాత బాల సోమయాజులు, సదాశివ తాత ఇదంతా రాసి పెట్టాడు. వంశవృక్షాన్ని అంతా బాల సోమయాజులు ఇది యాగాలు సోమయాజులు ఉంటారు, మీకు తెలుసుకోలేదు. సోమపానం చేస్తే అవుతారు. యాగాలు చేసి సోమపానాన్ని సంపాదించుకుంటే అవుతారు. ఇప్పుడు మేము తర్పణాలు విడిచేటువంటి మా ప్రపితామహుడు రామచంద్ర దీక్షితుడు కూడా దీక్షితుడే. ఆయన దీక్షితులు అవడం మూలాన వాళ్ళ భార్య దీక్షిత. ఇవాళ తర్వాత ఎవరు లేలే. మా నాన్నగారు అవధాని క్రమాంత ఘనపాటిగా ఉండేవాడు. మా సైనికంటే తెలిసింది, అది వేరే విషయం. ఏదో అవసరానికి వేరే పూరేజం చేసుకునేవాళ్ళు వాళ్ళు వదిలిపెట్టారు. విషయం ఏమిటి అంటే సంసం చరిత్రం శిక్షేరని వాళ్ళంతా ఏ యాగాలు చేసినారు, ఏ యాగాలు చేసినప్పుడు ఎలా అయింది, ఎక్కడి ఘనపాటిలో వచ్చిన ఈ విషయంతో చెప్పినవాడు మా నాన్న. అలా కూర్చోబెట్టుకొని ఆ బల మీద అలా పడుకుంటే పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ బొమ్మలకి ఏమైనా అలా పడుకునేవాడు అన్నమాట. పడుకుంటే వాళ్ళ బొమ్మలన్నీ దించేవాడు మీద. సంసం చరిత్రం శిక్షేరని పృథివ్యాం సర్వమానవ. అందరూ మన వంశ చరిత్ర ఇదిరా, మనం ఈ దేవుడికి ఇలా చేసాం, ఇక్కడ ఉన్నది అన్ని చెప్పేవాడు. రామలింగేశ్వర స్వామి ఒక మడిలో పుట్టినాడు. రామయ్య అనేటువంటి కర్షకుడు ఉన్నాడు. మన సన్నిధిలో ఉన్న స్వామి సన్నిధిలో ఆయన చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇదంతా పొలాలుగా ఉన్నాయి. మడి అంటే పొలంలో ఉండే నారుమడి లాంటిది. ఈ మడి ఏదైతే ఉన్నదో ఆ మడిలో రామయ్య అనేటువంటి కర్షకుడు. రామయ్యేది కర్షకో ధీమా. రామయ్య అనేటువంటి కర్షకుడు పొలం దున్నుతూ ఉంటే హా అని వినిపించింది శబ్దం. వినిపించగా ఏమైంది అని నెమ్మదిగా తీసి చూస్తే అందులో శివలింగం బయటపడింది. ఆయననే మన రామలింగేశ్వర స్వామి వారు. రామలింగేశ్వర భగవానికి చాలా విషయాలు తెలుసుకోవాలి. మా నాన్న బోర్డని చెప్పేవాడు. ఆ పక్క కూర్చోబెట్టుకుని ఎక్కడ కూడా మీరు చూడండి, శివుడి యొక్క నంది ఉంటుంది. సరే నంది ఉన్నది ఇక్కడ, కానీ ఆయన వెనకాల ఇంకొక మహా తేజస్సు కలిగినటువంటి అగ్ని సంభూతులైనటువంటి ఒక మహా దేవుడు ఉన్నాడు ఆయన వెనకాల. ఎవరు? సూర్యనారాయణ స్వామి. ఎక్కడ శివాలయంలో కూడా సూర్యనారాయణ స్వామి కనిపించడు. అలా సూర్యనారాయణ స్వామి ఉండడానికి కారణం ఏంటో కూడా ఆయన చెప్పాడు. రాజకీయ శాస్త్రి గారు ఇదంతా చెప్పేవారు అని చెప్పుకున్నాడు. ఎప్పుడైనా కూడా చెప్పుకుంటాం. రామలింగేశ్వర భగవానికి కనుక ఆయన కాకస్త్యాన్ని స్వీకరించురా అని చెప్పినాడు. మాహం గృహం కరిష్యామి దుఃఖదం సర్వదం పితా వాదురా అసదృశం నిత్యం బంధనం సర్వవేదినా అని అనేక రకాలుగా చెప్పినాడు. కోయం కోహం కథం చేదం కీదృశోయం ప్రమత్తిలా
విషయం తెలియాలంటే మీకు కొంచెం జ్ఞానం కావాలా అని మీకు దేవి భాగవతాన్ని చెప్తాను. నేను దేవి భాగవతాన్ని రాశాను ఆయన అని చెప్పేసి ఆ దేవి భాగవతాన్ని చెప్పినాడు, నేర్పించినాడు. ఆయన నేర్చుకున్నప్పుడే ఆయన పక్కన వచ్చి నేను నేర్చుకున్నాను అన్నాడు. ఎవరు? సూత మహానుభావుడు. పదపుత్ర మహాభాగ మయా భాగవతం కృతమో శుభం చాపి విజ్ఞానం సుతమాత్రేణ జాయతే. నాయన శుభంచ అతి విస్తీర్ణం పురాణం బ్రహ్మ సంహితం. నేను ఒక పురాణాన్ని రాసినాక దేవి భాగవతం పేరిట అత్యంత విస్తరమైనటువంటిది. అది చదివితే నీకు జ్ఞానం వస్తుంది రా చదువు అని చెప్పేసి కూర్చోబెట్టి అంతా నేర్పించినారు. నేను ఎలా తెలుసుకున్నానో తెలిసిన వటపత్ర సాయి వటపత్ర శయనాయ విష్ణవే బాలరూపిణే కేనాస్మి బాలభావేన నిర్మితోహం చిదాత్మనా కిమర్థం కేన